డాక్టర్ గారు రోహిణి ఇలా అడుగుతున్నారు. నా వయసు 26 సంవత్సరాలు. నేను ఇప్పుడు 6వ నెల గర్భంతో ఉన్నాను. అయితే డాక్టర్ నాకు 34 వారాల తర్వాత సిజేరియన్ ఆపరేషన్ చేయాలి అని అంటున్నారు. అలా చేస్తే నాకు పుట్టబోయే బేబీ ప్రీమెచ్యూర్ బేబీ అవుతుందా? 34 వారాల్లో బిడ్డను బయటకు తీస్తే బేబీకి ఏమైనా సమస్యలు వస్తాయా అని అడుగుతున్నారు. రోహిణి గారు, మీరు 34 వారాల్లో డెలివరీ చేస్తారు డాక్టర్ గారు అని చెప్పారు, కానీ ఎందువల్ల చేస్తారు అనేది చెప్పలేదు. సో మనం మాట్లాడుకుంటే ఏ బేబీ అయినా 37 వారాల కన్నా ముందు డెలివరీ అయితే డెఫినెట్గా వాటిని మనం ప్రీటర్మ్ బేబీస్ అని అంటాము. సో ఈ ప్రీటర్మ్ బేబీస్లో డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే 34 వీక్స్లో లంగ్ మెచ్యూరిటీ అనేది కంపేర్ టు 37 ఇమ్మెచ్యూర్ లంగ్స్ అనేవి కామన్గా మనం చూస్తుంటాము. ఇంకోటి ఏంటంటే ఈ ప్రీటర్మ్ బేబీస్కి ఈ బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ కెపాసిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే కోల్డ్ ఇంటాలరెన్స్, అంటే ఎక్కువ చలి ఉంటే తట్టుకోలేకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫీడింగ్ కూడా టర్మ్ బేబీస్ లాగా ఈ ప్రీటర్మ్ బేబీస్ అనేది సక్కింగ్ ప్రాబ్లమ్స్, ఫీడింగ్ అంటే తాగడం, పాలు తాగడంలో కూడా ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఇంకోటి అంటే వెయిట్ గెయిన్ అనేది కూడా కొంచెం స్లోగా ఉంటుంది. కానీ మనము ఈ 34 వీక్స్లో మిమ్మల్ని డెలివరీ చేసినప్పుడు డెఫినెట్గా స్టిరాయిడ్ కవరేజ్ అనేది చేసే ఎలెక్టివ్గా చేసుకుంటారు. స్టిరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెంట్గానే ఉన్నప్పుడు ఇచ్చి డెలివరీ చేస్తే, అంటే మనకి ఈ స్టిరాయిడ్స్ అనేవి లంగ్ మెచ్యూరిటీ కోసం అనేది మనం ఇస్తుంటాం మదర్స్కి. ఇచ్చి తర్వాత డెలివరీ చేసినప్పుడు ఈ 34 వీక్స్ ఆల్రెడీ అయింది కాబట్టి నేను చెప్పినట్టు ఈ అన్ని లక్షణాలు ఈ బేబీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో కొంతమంది బేబీస్ ఏంటంటే 34 వీక్స్కి డెలివరీ అయినప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది అవసరం ఉండొచ్చు, సిపాప్ రిక్వైర్మెంట్ అవసరం పడవచ్చు, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ కూడా అవసరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొన్నిసార్లు మనం చాలా బేబీస్ని చూస్తుంటాం 34 వీక్స్కి డెలివరీ అయినా నార్మల్గానే ఉంటారు, పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఏదో ఒక ప్రాబ్లమ్ కారణం ఉంటేనే 34 వీక్స్కి సిజేరియన్ చేస్తానని అనుంటారు మీ డాక్టర్ గారు. సో మీరు ఒక మంచి నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్లో డెలివరీ అయితే డెఫినెట్గా మీ బేబీ బాగుంటుందండి.